ప్రకటిస్తూ ఉంటుందిగా ప్రతి బంధకము విరగొట్టబడుతోంది, ప్రతి అడ్డుగోడ విరగొట్టబడుతోంది. నీ ఆర్థికమైన ప్రతి అవసరత God is going to fulfill it right now. దేవుడు దానిని నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. Hallelujah. We love you, Lord. ఒక నిమిషం, ఇదిగో ఈ 3 దినాల యొక్క సభల్లో చివరి దశలోనికి మనం వచ్చుంటుండగా, ఇదిగో ఈ సభల ద్వారా నీ జీవితంలో ఒక నూతనమైన కార్యము గుండా నీవు ఒకవేళ ప్రయాణించలేనట్లయితే అది వ్యర్థంగా మిగిలిపోతుంది. అయితే ఒకవేళ ఇంకా పొందుకోవడానికి దేవుని కనపరుస్తుండగా నీ జీవితంలో దేవునికి అయిష్టమైన కార్యాల నుండి విడిచి ప్రభువుని కనపరుస్తూ ఉండగా, ఇదిగో ఆ సమరయ స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? ఆమె కుండను విడిచి ఆమె ఊరిలోనికి పారిపోయింది. విడిచేవారు విడిచినప్పుడు నీ ద్వారా దేవునికి ఘనత వస్తుంది. విడవాలి విడవాలి విడవాలి. హృదయ అంతర్భాగంలో గుబురు కట్టుకుపోయిన పరిస్థితులన్నీ మారాలి యేసు నామములో. హల్లెలూయా రబ షిదల రబ హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఆయన నామము అపొస్తలులైన పేతురు యోహానుని గట్టిగా పట్టుకున్నారు. పట్టుకొని ఈ నామమును గూర్చి మీరు ప్రకటించడానికి కానీ బోధించడానికి కానీ ఏమాత్రము చేయకూడదని చెప్తే మేము ఎవరి మాట వినాలి? నీ మాట వినాలా, దేవుని మాట వినాలని చెప్పి వారు ఆ నామాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఆ నామంలో ఏముంది? సృష్టి అంతా సృష్టించబడింది. ఆ నామంలో పాపమంతా క్షమించబడింది. ఈ మధ్యాహ్నము నీ స్థితిగతులు ఆ నామం మార్చబోతుంది. ఓ రాబా షీదాల రాబా బాబా, మన స్థితిగతులు దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్ ఆమేన్. ఈ మీటింగ్స్ అయ్యేలోపు ప్రియులరా, మీలో కొంతమంది కొన్ని ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు. కొన్ని ఫోన్ కాల్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. దట్ రియల్లీ బెనిఫిట్స్ యువర్ లైఫ్. అది మీ జీవితానికి చాలా అవసరమయ్యి అటువంటి స్పందన మీరు చూడబోతున్నారు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ జీసస్. David
ఒకసారి చెప్పండి కొడుతూ ఆయన నామాన్ని మహిమపడతామా? బిగ్గరగా ఆ నామము గుడ్డివారి నామము, ఆ నామము బిగ్గరగా గుడ్డివారిని చూపుతున్నాము. ఆ నామములోనే మనకు బలము, ఆ నామములోనే విడుదల ఉన్నది, ఆ నామములోనే స్వస్థత ఉన్నది, ఆ నామములోనే నెమ్మది ఉన్నది, ఆ నామములోనే అభివృద్ధి ఉన్నది, ఆ నామములోనే అభిషేకము ఉన్నది, ఆ నామములోనే సంతోషము ఉన్నది. గడిగా చవట కొడుతూ ఆయన పరమైపోయినా. Amen, amen, amen. Allow the Holy Spirit to move in you. పరిశుద్ధాత్మ దేవుని అనుమతిద్దాం. దేవా రండి. Lord, fill me God. Fill me God. Fill me God. Hallelujah. Yes, Lord. Oh, thank you, Jesus. We praise you, God. We love you so much. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట తెలియపరచమని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరి ఏ నామము వలనను ఆకాశము క్రింద ఏ నామము వలనను మీకు రక్షణ కలగదు, కానీ ఇదిగో యేసు నామములో మాత్రమే అమ్మా నా పాపములు క్షమించబడబోతున్నాయి. యేసు నామములో మాత్రమే అయ్యా నీవు శుద్ధీకరించబడబోతున్నావు. ఆ నామములో, that is only Jesus Christ. అది ఒకే ఒక్కరు ప్రభు అయిన యేసుక్రీస్తు. Thank you, Lord. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నం కొన్ని జీవితాలతో మాట్లాడబోతుందిగా. Yes, Father. Lord, thank you. ప్రతి ఒక్కరి మార్గములను సరిచేసే దేవుడిగా ఉన్నాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్నము ఎటు తోచని పరిస్థితులు ఉన్నావేమో. ముందు ఎర్ర సముద్రము, వెనక శత్రు సైన్యము, ఏమీ తోచని స్థితిలో నలిగిపోతున్నావేమో. కుటుంబ పోషణ విషయంలో, జీవితాన్ని నడిపించే విషయంలో, బిడ్డల భవిష్యత్తు విషయంలో వేదన పడుతున్నావేమో. ఈ మధ్యాహ్నము జీవం కలిగిన దేవుడు
ఎడారిలో నదులను పారచేయగలిగే దేవుడు, ఎండిన భూమి మీద అద్భుతమైన పచ్చటి వృక్షములను మొలిపించగలిగే దేవుడు. ఓ రబషిదలనమా, హల్లెలూయా హల్లెలూయా. ఆకు వాడక తన కాలమందు నీవు ఫలమివ్వడానికి సిద్ధింపజేసే దేవుడు. ఆమేన్ ఆమేన్. దేవుడు ప్రవచనాలు ఇస్తున్నాడు, ప్రవచనాలు ఇస్తున్నాడు. అవును బిడ్డా, నీ జీవితాన్ని నా చేతిలో పెట్టు. బిడ్డలారా, ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. ఆలస్యం చేస్తున్నావా? నీతోనే ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ ఆరాధనలో ఈ జీవితాన్ని ప్రభు సమర్పించుకోమా. వ్యర్థపరచగా నీ విలువైన శ్రేష్టమైన జీవితం వ్యర్థపరచొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మరొక మాటని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు యవన బిడ్డలతో మరొక మాటను తెలియపరుస్తున్నాడు. లిసన్ కేర్ఫుల్లీ. ఆమేన్ హల్లెలూయా. లిసన్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ఓ హల్లెలూయా. దేవుడిని ఎవరి కాలంలో పిలిచాడు, కానీ నీవు ఇంకా దేవుని దూరంగా ఉంటున్నావు. మీకు ఎవరైనా ఒక ఫలాన్ని మీరు తింటూ సగం కొరికేసి సగం తినేసి ఎంగిలి చేసిన ఆ ఫ్రూట్ ఇతరులకు ఇస్తే తింటారా? వారు తినరు కదా. ఇదిగో కొంత జీవితం ఈ లోకంలో ఎంగిలైపోయిన తర్వాత, వేస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా సగం ముక్క మాత్రమే ప్రభుకి ఇస్తాను, ఇదిగో ఈ సగం ముక్కని వాడుకో అని చెప్పాలని అనుకుంటున్నావా? అమ్మా, యేసయ్య కేవలం ప్రేమించేవాడు మాత్రం అనుకుంటున్నావా? ఇదిగో నీ పరిపూర్ణ జీవితం ప్రభుకు కావాలి. హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్. జరిగింది. కమ్ టు జీసస్. ఉన్న పాటను వచ్చాయి. ప్రభు నిన్ను తాకబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ ఆరాధన ప్రభుకు సమర్పిస్తుండగా ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. లార్డ్ వి ప్రైజ్ యు. హల్లెలూయా. దైవజనులు ముందుకు వస్తారు, ప్రార్థన చేస్తారు. ఓ హల్లెలూయా. Hallelujah. Thank you, Jesus. Worship you, Lord. Hallelujah. 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 ఈ దినాన దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చాడంటే, నీవు నీరు కట్టిన తోటగా ఉండవడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. 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 ఓ నీటి బుగ్గగా ఉండడానికి దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నమ్మిన వారు ప్రభు వైపు చేతులెత్తి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. అప్పగించుకుందాం. ఈరోజు ముంతా తుఫాన్ ఎందుకు వచ్చిందో తెలుసా నీకు? నీవెక్కడుండడం కోసమే. హల్లెలూయా. ఈ తుఫానులో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఈ తుఫానులో దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. పరిశుద్ధాత్మ స్వరము నువ్వు వినబోతున్నావు. హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండదు. అప్పగించుకుందాం ప్రభుకి మరొకసారి. ఓ నీ నావలో ఇంతవరకు అలల చేత కొట్టబడి ఉండవచ్చు. నువ్వు చాలా భయంకరమైనటువంటి బాధను అనుభవించి ఉండవచ్చు. కానీ ఈ దినాన ఆయన నీ నావలోనికి రాబోతూ ఉన్నాడు, నీ జీవితంలోనికి రాబోతూ ఉన్నాడు.
ఓ రమశందర, ఓ నువ్వు గద్దించలేకపోతున్నావేమో, నువ్వు వాటిలో నుంచి బయటకు రాలేకపోతున్నావేమో, నీ పక్షంగా నీ దేవుడు వాటిని గద్దించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. గాలి తుఫాను నిమ్మలమైపోయినటువంటి జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు యేసయ్యా, వందనాలు. కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారాన్ని బట్టి ఆయనకు స్తుతి చెల్లిద్దాం. తెలుగు మాట వద్దు, ఇంగ్లీష్ మాట వద్దు, కేవలం భాషల్లో ఆయన స్తుతిద్దాం. హల్లెలూయా. రషరరణ బషందరరణ మకర నిబ్రెలెనే మెసెకెదెరణ మసందరరణ మమ నిబ్రెలెనే మెసికియ హద్దరరణ బషందరరణ మమ రోందో రోలో నోసకియ రరణ సందరరణ మమ నరెలెనే మెసికెదెరణ బషందరరణ మమ నమ్రోలన మసియ హద్దరరణ బషకందరరణ మమ రీదెరలెన మసందరరణ మమ రోదరరణ మసికియ రరణ బషందరరణ మమ రంధోరోలోనో సికియ హత్తరరణ బబబ నతిరిలినే మెసెతెరరణ బషకరరణ రోరోలోన మసియ హత్తరరణ బషందరణ బబ రెకియ మరరణ బషందరణ బబబ రోమలలన నియ హత్తరరణ బషందరణ బబ. యేసయ్యకు వందనాలు, వందనాలు. రాశకతరరణ బషందరణ. ప్రతి ఒక్కరూ మాట్లాడని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఓ రమశందరరణ బబ. ఓ అనుభవం ఉంటే నువ్వు చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ నోరు తెరచు. నీవు నోరు తెరిస్తే ఆయన దాన్ని నింపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఓ రమశందరరణ బబ రకియరరణ మశందరరణ బబ. నీకెన్నో ఆలోచనలు ఉండొచ్చు, నువ్వెన్నో ప్రార్థనలు చేస్తూ ఉండొచ్చు. నీకంటే ఇష్టమైనవి, నువ్వు ఊహించిన దానికంటే అధికమైనవి ఈ దినాన దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. రషరణ బషందరణ బబ. ఒక నూతనమైనటువంటి నువ్వు మాట్లాడుతుంటే యు విల్ నెవర్ బి ద సేమ్ అగైన్. దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ ప్రత్యేకమైనటువంటి అనుభవంతో ఈ దినాన దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ఒక నూతన సృష్టిగా నిన్ను మార్చబోతూ ఉన్నాడు. రషరణ బషందరణ. ఆర్ యు రెడీ టు ట్రాన్స్ఫార్మ్? రషరణ బషందరణ. ఓ పరిగెడదాం ప్రభు దగ్గరికి. ఇదే మంచి సమయము, ఇదే అనుకూలమైన సమయము. మరొక సమయం రాదేమో. రోలమాష కథరణ బాబా. ఈ 3 దినాల్లో ఒకవేళ నీవు అనుకున్నది నీకు కనిపించలేదేమో. ఈ క్షణాన దేవుడు నీకు ప్రత్యక్షపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ వెనక ఎవరో ఉన్నారనుకుంటున్నావేమో, నీ పక్కన ఎవరో ఉన్నారనుకుంటున్నావేమో, ఈ లోకంలో నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరో ఉన్నారనుకుంటున్నావేమో. వాళ్ళందరూ నిన్ను విడిచిపెట్టారా? నీ జీవితంలో అలాంటివన్నీ నువ్వు అనుభవించేశావు. ఈరోజు నీ పక్కన, నీ కుడి ప్రక్కన ఆయన నిలిచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రషరణ బషందరణ. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా, ఇదిగో నాయనా ఈ సమాజం అంతటినీ నీ చేతకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభు. ప్రతి వారి హృదయములోనికి తండ్రి ప్రభు నాయన. ఓ నాయనా వారి శరీరములోనికి తండ్రి ప్రభా, వారి నరములలోనికి తండ్రి నాయనా, వారి మూలుగులలోనికి తండ్రి ప్రభా, ఓ వారి అంతరింద్రియములలోనికి తండ్రి ప్రభా, వారి అంతరంగములోనికి తండ్రి ప్రభా నాయన. ఓ నీ శక్తి నాయన, ఓ వారిని కదిలించును గాక నాయన. ఓ నీ శక్తి చేత వారు బలపరచబడుదురుగాక, వారు స్వస్థపరచబడుదురుగాక, నిన్ను హత్తుకొందురుగాక, నీతో నడుచుదురుగాక. రషరణ బషందరణ బబ. వందనాలు నాయన, వందనాలు, వందనాలు ప్రభా. చంటి బిడ్డ మొదలుకొని ప్రతి వారు అయ్యా అదిగో ఈ దినాన రోదేని స్వరము వింది బాబు.
హల్లెలూయా. వెళ్ళినప్పుడు ప్రభు నాయన ఆ తలుపు కొడుతున్నటువంటి స్వరాన్ని గమనించగలిగింది ప్రభు. ఈ దినాన చంటి బిడ్డలందరూ నీ స్వరాన్ని గుర్తించగలగడానికి ప్రత్యేకపరచండి దేవా. అయ్యా ప్రతి బిడ్డను అయ్యా నీ సన్నిధిలో మేము ఉంటూ ఉండగలను. మా ఆలోచనలు కాదు ప్రభు, మా తలంపులు కాదు ప్రభు, మా ఉద్దేశ్యములు కాదు ప్రభు, మా జ్ఞానము ఇవేవి కాదు ప్రభు.